ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35, 38, 39 వచనాలు చదువుతున్నాను. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏది అయినను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. 35th verse లో ఈ లోకరీతిగా ఏ విషయాల ద్వారా అయితే మనం ఈజీగా ట్రాప్ లో పడిపోతామో ఆ విషయాల్ని మనం జయించగలిగినప్పుడు యేసు ప్రేమ నుండి మనల్ని ఏది వేరు చేయలేదని తెలుసుకుంటున్నాం. 38, 39 verse లో అయితే ఈ లోక సంబంధమైనవి మాత్రమే కాకుండా దేవునికి మాత్రమే సాధ్యమైనవి కూడా మన కోసం ఆయన వదిలిపెట్టి మనల్ని వాటి హద్దులన్నిటిని చెరిపేసి మనల్ని ప్రేమించారని నిశ్చయంగా నమ్ముతున్నాం కదా. మరి దేవుని ప్రేమ నుండి మనల్ని దూరం చేస్తున్నది ఏంటి? కోపమా? నిర్లక్ష్యమా? ఇప్పుడే సరి చేసుకుందాం.